శ్రీ ఆదిశంకరాచార్య వారి అనుగ్రహం చేత ప్రారంభమైన శ్రీ హిందూ తఖ్త్ అనే అంతర్జాతీయ స్థాయి హిందువుల ఐక్యత కోసం పనిచేస్తున్న ఏకైక సంస్థ ఈ హిందూ తఖ్త్ సంస్థ నుంచి దక్షిణ భారతదేశానికి శ్రీ కొఠారి సంతోష్ శర్మ అధ్యక్షులుగా నియమితమై రాముల వారి సమక్షంలో గల వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి శ్రీ హిందూ తఖ్త్ దేశ అధ్యక్షులు రవీందర్ సతీష్ విచ్చేసి సంతోష్ శర్మకు నియామక పత్రాన్ని అందజేశారు. मैं सतीश कुमार, राष्ट्रीय अध्यक्ष गौरक्षा दल, राष्ट्रीय संगठन मंत्री श्री हिंदू तख्त तेलंगाना में पहुंचे हैं। मैं आपको थोड़ी श्री हिंदू तख्त के बारे में जानकारी देना चाहूँगा। श्री हिंदू तख्त आदि शंकराचार्य ने स्थापित किया था। ये संस्था बनाई थी, जो समय चलते मुगलों का राज आया, अंग्रेज़ों का राज आया, धीरे धीरे ये लुप्त हो गई थी संस्था। इसको दोबारा जीवित किया गया 25-26 साल पहले। तो उसके हमारे राष्ट्रीय अध्यक्ष महंत परवीन कुमार जी हैं और कई अखाड़ों के आचार्य महामंडलेश्वर हमारे राष्ट्रीय प्रचारक हैं। उनमें से जैसे अरुण गिरी जी महाराज आह्वान खाड़े से हैं, वो हमारे राष्ट्रीय प्रचारक हैं। जैसे प्रकाशानंद जी महाराज महामंडलेश्वर, वो जो हमारी वैद्यनाथ की पीठ है, वो पीठाधीश्वर है वहाँ के। कैलाशानंद जी महाराज का आशीर्वाद है। जगत गुरु शंकराचार्य ज्योतिष पीठ के अभी मुक्तेश्वरानंद जी महाराज का आशीर्वाद प्राप्त है इस संगठन को। सैकड़ों ऐसे बड़े बड़े संत इस संस्था के साथ जुड़े हुए हैं। महामंडलेश्वर कृष्णानंद जी महाराज जो माता बगलामुखी पीठ के पीठाधीश्वर हैं। तो कई संतों का प्यार और आशीर्वाद हमारे साथ है। आज मैं अपने प्रधान महंत परवीन कुमार जी के आदेशानुसार संतोष जी, आचार्य संतोष जी पंडित जी, जिनको संगठन की तरफ से इनके कार्य को देखते हुए, धर्म के प्रति निष्ठा को देखते हुए, संघर्ष को देखते हुए इनको दक्षिण भारत का श्री हिंदू तख्त का अध्यक्ष नियुक्त किया। उसके साथ कोटि श्रीधर जो हमारे गौरक्षा दल के राष्ट्रीय महामंत्री हैं, उनको इनके साथ उपाध्यक्ष की नियुक्ति की है। और मेरे साथ नरसिम्हा राव जी जो एडवोकेट साहब हैं, उनको लीगल एडवाइज़र की नियुक्ति की गई है। और भी कई नियुक्तियाँ पंडित जी, जज साहब जो हमारे श्री हिंदू तख्त के साथ जुड़े हैं, और भी महान शख्सियतें दक्षिण भारत की जल्द ही पंडित जी की अगुवाई में जुड़ने जा रही है। मैं आपके चैनल के माध्यम से सभी दक्षिण भारत के लोगों को बधाई देना चाहूँगा, और ख़ास करके पंडित जी को, जो पूरे दक्षिण भारत में सनातन को एकजुट करने के लिए प्रयास करेंगे, ऐसी मैं इनसे आशा करता हूँ। సాక్షాత్తుగా ఈ సృష్టిలో దశావతారాలు తీసుకున్న మహావిష్ణువు ఏ విధంగా మనందరికీ విదితమో, అదేవిధంగా సనాతన ధర్మం కేవలం 1800 సంవత్సరాలకు పూర్వము పూర్తిగా సనాతనులందరూ కూడా మేము సనాతనం అని చెప్పుకోలేనటువంటి ఒక విధమైనటువంటి ఒక దుస్థితి నెలకొన్నప్పుడు ఆ యొక్క కైలాస శంకరుడే, ఆ విశ్వనాథుడే సాక్షాత్తుగా శంకరాచార్యుల వారి యొక్క అవతారాన్ని దాల్చి 6వ సంవత్సరం వయసులోనే సన్యాసాశ్రమ ధర్మాన్ని స్వీకరించి ఈ భరతఖండాన్ని పరిపూర్ణంగా 18 అష్టాదశ శక్తిపీఠాలు, వాటితో పాటు తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఈశాన్య ప్రమాణాల లోపల ఉన్నటువంటి ఒక
పీఠాలన్నింటినీ కూడా స్థాపించి ఈరోజు సనాతనులందరూ కూడా సనాతన ధర్మంతో వైదిక నిష్ఠతో జీవించడానికి మేము హైందవులము అని చెప్పుకొని మహోన్నతంగా జీవించడానికి ఆయన 32 సంవత్సరాల పర్యంతము కూడా ఈ భూమండలం అంతా కూడా నడయాడారు. అటువంటి సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారి యొక్క ద్వారా స్థాపించబడిన హిందూ తఖ్త్ అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క శక్తి అని దాని యొక్క అర్థం వస్తుంది. అటువంటి ఒక శక్తి ఉన్నటువంటి యొక్క దీన్ని అనేక రకాలైనటువంటి ఒక మ్లేచ్ఛరాజులు పరిపాలన చేసి మన సనాతన ధర్మాన్ని శంకరులు వచ్చి స్థాపించి వెళ్ళిన పిమ్మట కూడా 1100 సంవత్సరాల పర్యంతము వారు స్థాపించి మనకు సంబంధించినటువంటి ఒక మూలాలు ఏవైతే ఉన్నాయో, మనకు సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, మనకు సంబంధించిన ఆలయాలు ఏవైతే ఉన్నాయో, అనేక రకాలైన గ్రంథాలతో సైతంగా సమస్తము మనకు లేకుండా చేసినప్పటికీ కూడా ఈ రోజుకి సనాతన ధర్మం అనేటువంటిది మహోన్నతంగా అంతకు వెళుతూ ముందుకు వెళ్తున్నామంటే వారు తీసుకొచ్చినటువంటి ఒక అద్వైత సిద్ధాంతము, ఆలయాల్లో పరిరక్షణ జరుగుతున్నటువంటి ఒక వేద విద్య. మొన్న మీరందరూ కూడా చూశారు, మనకి మహోన్నతంగా ప్రయాగరాజు లోపల భారతదేశంలో ఉన్నటువంటి ఒక సమస్తమైనటువంటి ఒక ఋషులు, మునులు, నాగసాధువులు, సాధులు, సంతులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు ఇంతమంది కూడా ఏకకాలము లోపల ఒక స్థానానికి వచ్చినప్పుడు సనాతన ధర్మం మొత్తం ఏ విధంగా ఉంది అనేది మన కంటకు కనబడింది. అయినప్పటికీ కూడా చాలా స్థలాల లోపల, చాలా గ్రామాల లోపల, చాలా స్థానాల లోపల ఈ రోజుకు కూడా మన సనాతన ధర్మాన్ని పూర్తిగా అణిచివేయడానికి అనేక రకాలైనటువంటి ఒక ప్రాపంచికంలో ఉన్న దుష్టశక్తులు సహితముగా భరత ఖండములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొద్ది మందిని అనువు చేసుకొని వాళ్ళను ఆధారం చేసుకొని వాళ్ళ ద్వారా మనందరి మీద కూడా అనేక రకాలైనటువంటి యొక్క ప్రయోగాలతో మనను అణిచిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ప్రమాణం.